హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ 'నాన్న త్యాగం'. మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళితే, ఒక చిన్న ఊర్లో రవి అనే అబ్బాయి ఉండేవాడు. అతని జీవితంలో దేవుడు ఎవరు అంటే అతనికి ఒకే సమాధానం ఉండేది: నా నాన్న. రవి నాన్న పేరు రామయ్య. ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకే లేచేవాడు. ఇంటి తలుపు మెల్లగా తెరిచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేవాడు. నిద్రలో ఉన్న తన పిల్లల ముఖాల్లో తన భవిష్యత్తు కనిపించేది. వంటింట్లో దీపం వెలిగిస్తూ రవి అమ్మ లక్ష్మి దేవుడిని ప్రార్థించేది: ఈ మనిషిని కాపాడాలి దేవుడా, ఇతనే మా పిల్లల బలం. రామయ్య చిన్న సంచిలో అన్నం పెట్టుకొని పాత సైకిల్ మీద పని కోసం బయలుదేరేవాడు. ఆ సైకిల్ చక్రాల శబ్దంలో అతని త్యాగం వినిపించేది. రవి చిన్నప్పటి నుంచి నాన్నను చాలా అరుదుగా చూసేవాడు. ఎందుకంటే నాన్న ఎప్పుడూ పనిలోనే ఉండేవాడు. ఒకసారి స్కూల్ ఫంక్షన్ రోజు రవి స్టేజి మీద నిలబడి చుట్టూ చూశాడు. అందరి పిల్లల దగ్గర వాళ్ళ నాన్నలు ఉన్నారు. కానీ రవి కళ్ళు మాత్రం గేటు వైపే చూస్తున్నాయి. ఎందుకంటే అతని తండ్రి రాలేడు కాబట్టి. ఫంక్షన్ అయిపోయాక ఇంటికి వచ్చి అడిగాడు: నాన్నా, నువ్వు ఎందుకు రాలేదు? రామయ్య తల వంచి అన్నాడు: నువ్వు స్టేజి మీద నిలబడాలి కదా, నేను పని దగ్గర నిలబడాల్సి వచ్చింది. ఆ మాటకి రవికి అప్పట్లో అర్థం కాలేదు. కానీ రామయ్య కళ్ళల్లో కన్నీళ్లు మాత్రం స్పష్టంగా కనిపించాయి. ఇంట్లో బాధ్యతలు రోజు రోజుకి పెరిగిపోయాయి. రవి చదువుల ఖర్చు, చెల్లి పూజ స్కూల్ ఫీజు, ఇంటి అద్దె, అమ్మ మందులు అన్నీ రామయ్య భుజాల మీదే ఉండేవి. ఒకరోజు రామయ్యకు జ్వరం వచ్చింది. శరీరం వణికిపోయినా, నీరసంగా ఉన్నా ఆయన పనికి వెళ్ళకుండా మానలేదు. లక్ష్మి అడిగింది: ఈ స్థితిలో కూడా ఎందుకు వెళ్తున్నారు? రామయ్య నెమ్మదిగా అన్నాడు: నేను ఆగితే నా పిల్లల కలలు ఆగిపోతాయి. ఆ మాట విన్న రవి మౌనంగా ఏడ్చాడు. అప్పుడు మొదటిసారి నాన్న కష్టం అర్థమైంది. కాలం గడిచింది. రవి పెరిగి పెద్దవాడయ్యాడు. ఉద్యోగం వచ్చింది. ఒక ఆఫీసులో చేరాడు. అక్కడ మేనేజర్ రోజూ ఒత్తిడి పెట్టేవాడు. నువ్వు టార్గెట్ పూర్తి చేయాలి రవి అని చెప్పేవాడు. రవి పక్కన కూర్చున్న అతని ఫ్రెండ్ అనిల్ అన్నాడు: నీలో ఈ కష్టపడే అలవాటు మీ నాన్న దగ్గర నుంచే వచ్చిందిరా. ఆ మాట విన్న రవి మనసులో అనుకున్నాడు: నా ప్రతి విజయంలో నాన్న అడుగుల శబ్దమే వినిపిస్తుంది. ఆఫీసులోనే రవికి ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. ఆమె పేరు సుమ. ఆమె నవ్వులో తల్లి ప్రేమే కనిపించేది. 2 ఏళ్లలో వాళ్ళ ప్రేమ పెళ్లిగా మారింది. కానీ సుమ అమ్మ సావిత్రి పెళ్లికి ఒప్పుకోలేదు. నీకు స్థిరమైన జీవితం ఉందా, ఉద్యోగం ఉందా అని అడిగింది. అప్పుడు రామయ్య ముందుకు వచ్చి అన్నాడు: డబ్బు ఉండకపోవచ్చు, కానీ నా కొడుకు దగ్గర బాధ్యత ఉంది. అది జీవితానికి చాలదా అని రామయ్య చెప్పాడు. ఆ మాటతో సావిత్రి పెళ్లికి ఒప్పుకుంది. చకచకా పెళ్లి జరిగింది.
పెళ్లి తర్వాత రామయ్య కొద్ది రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత తన ఆరోగ్యం క్షీణించిపోతుంది. అనుకోకుండా ఒకరోజు స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే రామయ్యను హాస్పిటల్కి తీసుకువెళ్లారు. డాక్టర్ అన్నాడు, మీ నాన్నకు పూర్తిగా విశ్రాంతి అవసరం. రవి నాన్న చేతులు పట్టుకొని అన్నాడు, నాన్నా, ఇప్పుడు మీరు పనిచేయొద్దు, నేను చూసుకుంటాను. రామయ్య చిరునవ్వుతో అన్నాడు, నా కొడుకు నిలబడగలిగాడు, అదే నాకు స్వర్గం. కొద్ది రోజుల తర్వాత రవికి కొడుకు పుట్టాడు. ఆ చిన్నారికి కిరణ్ అని పేరు పెట్టారు. రామయ్య మనవడిని చేతుల్లోకి తీసుకొని అన్నాడు, నా జీవితం పూర్తయింది. చిన్న కిరణ్ అడిగాడు, తాతయ్య, నువ్వు దేవుడివా? రామయ్య నవ్వుతూ అన్నాడు, లేదురా, నీ నాన్నే దేవుడు. ఒక రాత్రి నిశ్శబ్దంగా రామయ్య నిద్రలోనే వెళ్ళిపోయాడు. ఆ ఉదయం రవి నాన్న చేతిని పట్టుకొని గట్టిగా ఏడ్చాడు. నాన్న, ఇంకా చాలా చెప్పాలనుకున్నాను. ఆ గదిలో నిశ్శబ్దం తప్ప ఏమీ లేదు. కానీ రవి చెవిలో నాన్న స్వరం వినిపించినట్టు అనిపించింది. మంచి మనిషిగా ఉండు, అదే నాకు స్వర్గం. రవి ఇప్పుడు తన కొడుకును చూసి ప్రతిరోజు నాన్నను గుర్తు చేసుకుంటాడు. అమ్మ ప్రేమ మాటల్లో ఉంటుంది, కానీ నాన్న ప్రేమ త్యాగంలో ఉంటుంది. నాన్న కోపం కఠినంగా ఉంటుంది, కానీ అది రక్షణగా మారుతుంది. నాన్న ఉన్నప్పుడు ఆయన విలువ తెలియదు, లేని రోజు ఆయన దేవుడవుతాడు. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ నాన్నతో మీకు ఉన్న అనుబంధాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. హైప్ ఇచ్చి మన వీడియోను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.